అస్సలాము అలైకుం, హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే గోధుమ పిండితో ఒక మంచి రెసిపీ అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక 200 గ్రాములు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని చిన్నగా కటింగ్ అయితే చేసుకున్నా చూడండి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, కొత్తిమీర అయితే తీసుకున్నానండి. ఇక్కడ క్యారెట్ వచ్చేసి తురుముకుని చిన్నగా కట్ చేసి ఈ విధంగా గోధుమ పిండిలో అయితే వేస్తున్నా చూడండి. గోధుమ పిండిలో వేసుకొని కాస్త కారము, ఇంకా ఉప్పు వేసుకొని కాస్త జీలకర్ర పౌడర్ అయితే వేస్తున్నా చూడండి. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇంకా గరం మసాలా అందుకు వేసుకొని బాగా ఈ పిండి మొత్తం కలుపుకోవాలి చూడండి. ఈ విధంగా బాగా కలుపుకొని కాస్త నీళ్ళు వేసుకుంటూ మనము పిండి అనేది దోశ పిండి మాదిరిగా మనం జారుగా కలుపుకోవాలండి. కలుపుకొని మనము పెనం పెట్టుకొని ఇంకా దోశల మాదిరి అయితే వేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఈ రెసిపీతో దోశలు, ఈ పిండితోనే దోశలు అలాగే గుంత పొంగనాలు అయితే వేసానండి. మా పిల్లలు అయితే చాలా బాగున్నాయమ్మా అని అస్సలు అంత టేస్ట్ వచ్చాయండి. ఇంకా క్యారెట్ కూడా వేస్తాం కాబట్టి మనం పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది, చాలా మంచిదండి. క్యారెట్ తినడం వల్ల చాలా మంచిది కదా. ఇంకా ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలండి. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకొని ఇంకా నేను దోశలు అలాగే గుంత పొంగనాలు వేసి మా పిల్లలకి అయితే ఇచ్చానండి. ఇంకా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో నేను ఫుల్ వీడియో పెట్టాను.